హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు మనం మన ఛానల్లో ప్రత్యేకంగా కేక్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, చిన్న చిన్న మ్యారేజ్ డేస్ ఇట్లాగా ఫంక్షన్లు వస్తూ ఉంటాయి కదండి. ఏవైనా కానీ మనం ఇంట్లోనే డాక్టర్స్ డే అంటాం, అది అంటాం, ఇది అంటాం, అన్నిటికీ మనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం కదా. అది మనం బయటికి వెళ్ళకుండా బేకరీ స్టైల్ మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా స్పాంజీ కేక్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా. ఇట్లా మనం 3 ఎగ్స్ తీసుకొని వాటిని బీట్ చేసుకోవటాన్ని ఎగ్ బీటర్తో మనం ఒక 5 నిమిషాలు బీట్ చేసుకోవాలి. ఇట్లా బీట్ చేసుకోవటం వల్ల అది సాఫ్ట్నెస్ వస్తుంది, స్పాంజ్ లాగా రావటానికి అవకాశం ఉంటుంది. మనం ఎంతసేపు అయితే అట్లా బీట్ చేస్తామో 10 నిమిషాలు 15 నిమిషాలు అయినా కానీ అట్లా బీట్ చేస్తే మనం చేసేదాన్ని బట్టి అక్కడ మెత్తదనం అనేది సాఫ్ట్నెస్ అనేది వస్తుంది కదా. 1 కప్పు మైదా తీసుకున్నాము, 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నామండి. మళ్ళీ దానికి సరిపడా 1 స్పూను బేకింగ్ సోడా తీసుకున్నాము. ఇట్లా 3 జల్లించుకోవాలి. 3 జల్లించుకొని ఉండలు లేకుండా ఏమైనా కానీ డస్ట్ అనేది లేకుండా మనకి శుభ్రంగా ఉండటానికి మనం జల్లించుకోవాలి. ఇట్లా జల్లించుకుంటే మనం ఇందాక ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదా, ఆ మైదా షుగరు అన్నీ వేసాము. వాటిని కలిసే విధంగా కలుపుకొని మనకి తగినన్ని పాలు, ఆ బ్యాటర్కి ఎంతైతే సరిపోతాయో అన్ని పాలు మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. 15 నిమిషాలు కలుపుకోవాలండి. బబుల్స్ లేకుండా శుభ్రంగా కలుపుకున్నట్లయితే బాగా కలపాలి మెత్తగా. ఇట్లా కలిపినట్లయితే మనకు సాఫ్ట్నెస్ అనేది మనకు వస్తుంది కదా. ఆ విధంగా ఉండేలాగా పిండిని కలుపుకొని రెడీ చేసుకోవాలండి. మనం ఇటు రెడీ చేసుకునేటప్పుడే మనము ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మనకు సాఫ్ట్నెస్ వస్తుంది. 1 కప్పు నిండుగా ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేయకూడదు. నెయ్యి వేస్తే కేక్ అనేది గట్టిగా వస్తుంది కాబట్టి మనము ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్, కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేసాను నేనైతే. అటు మనం ఇది తయారు చేసుకునే ముందే మనం కళాయిని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో వేడి చేసుకోవాలండి. అప్పుడు ఒక 10 మినిట్స్ పడుతుంది కదా మనం కలుపుకోవటానికి, బ్యాటర్ రెడీ అవ్వటానికి. అందుకనే ఆ 10 నిమిషాల లోపు ఈ కళాయి అనేది హీట్ ఎక్కిద్ది. మనకు 10 నిమిషాలు టైం సేవ్ అయి ఉన్నట్టేనండి. అందుకని మనము కళాయిని ముందుగానే పొయ్యి మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. మనం కలిపిన బ్యాటర్ని కేక్ ప్యాన్కి ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, మనం ఆ కలిపిన బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలి. ఇట్లా వేసుకోవటం వల్ల అది బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకొని మనము 10 నిమిషాల ముందే కళాయి హీట్ ఎక్కింది కదా, మనం డైరెక్ట్గా పెట్టకుండా ఒక ప్లేట్ అడుగున వేసి ఈ బ్యాటర్ని అనేది ఆ కళాయిలో పెట్టుకొని ఒక ప్లేట్తో దాన్ని కవర్ చేయాలండి. 45 నిమిషాలు అట్లా సిమ్లో ఉడకనిచ్చినట్లయితే మనకి ఎంతో రుచికరమైన కలర్ఫుల్గా హోమ్ మేడ్ కేక్ మన ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. చూశారు కదా ఎలా వచ్చిందో, ఎమ్మీగా వచ్చింది కదా, స్పాంజీ లాగా ఉంది. కేక్ ఎలా ఉడికిందని తెలుసుకోవడానికి మనం టూత్ పిక్తో చూసుకున్నాం కదండి. ఇట్లాగా మనము దించుకున్న 5 నిమిషాలకి నైఫ్తో మనం రౌండ్గా అలా చేసుకున్నట్లయితే కేక్ అనేది తొందరగా ఊడొస్తుంది, ప్యాన్ నుండి వేరైపోతుంది. మనం ఒక ప్లేట్ తీసుకొని రివర్స్లో ఆ కేక్ని వేసుకున్నట్లయితే మనకి ఆ కేక్ అనేది ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది కదండి. చూసారు కదా, మనకి ఎంతో రుచికరమైన కేక్ రెడీ అయిపోయింది కదా. కలర్ఫుల్గా ఉంది. పిల్లలు చూసారంటే చాలా ఆశ్చర్యపోతారు, ఎగ్జైట్మెంట్గా ఉంటారు కదా. ఇట్లా మనం చూసారా కేక్ ఎంత స్పాంజీ లాగా వచ్చిందో, బాగా పొంగింది, స్పాంజీ లాగా ఉంది, ఎమ్మీగా ఉంది. చూసారు కదా. ఇట్లా మనము పిల్లలకు పెట్టిన ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లకు కానీ, మ్యారేజ్ డేస్, చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్లు, బర్త్డే పార్టీలు అంటే మనం ప్రతి ఒక్క డేస్ని చేసుకుంటున్నాం కదా. ఫాదర్స్ డే, మదర్స్ డే అని, అట్లాగా నర్సెస్ డే, డాక్టర్స్ డే అని ఇట్లా చేసుకుంటున్నాం కదా. చిన్న చిన్న ఫంక్షన్లకి మనం ఇట్లా ఇంట్లోనే రెడీ చేసినట్లయితే మనకు చాలా బాగుంటుంది, సాటిస్ఫైగా ఉంటుంది. ఫ్రెండ్స్కి చేసి ఇచ్చినా కానీ వాళ్ళు చాలా తృప్తికరంగా ఉంటారు కదండి. ఇట్లా చేసి పెట్టి పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బేకరీకి వెళ్ళే పని లేదండి. మనము ఖచ్చితంగా ఒక 70 రూపాయలు ఖర్చు పెట్టుకున్నట్లయితే మనకు 1 కేజీ కేక్ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.